న్యూస్ కాసేపట్లో నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లబోతున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కాబోతున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు జగన్. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కొంతకాలంగా ఆయన ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో బెయిల్ మీద బయటనప్పటికీ తిరిగి హైకోర్టు తన బెయిల్ని తోసిపుచ్చింది. బెయిల్ నిరాకరించేసింది. దీంతో ఆయన్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు పులివెందుల ఇటు బెంగళూరు టూర్ ముగించిన తర్వాత ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు పిన్నెల్లితో ఆయన భేటీ కాబోతున్నారు. పిన్నెల్లిని పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నేతలతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలో పార్టీ ఓటమిపై కారణాలు తెలుసుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఆయన్ని మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆ తదుపరి జగన్ నెల్లూరులో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. వైసీపీ నేతలతో పార్టీ ఓటమి గల కారణాలు తెలుసుకుంటారు. ప్రస్తుతం పిన్నెల్లిని మరి కాసేపట్లో ఆయన జైల్లో ములాఖతే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్. మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజుల కిందట అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన రిమాండ్ మీద నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. గత 10 రోజుల నుంచి ఆయన మనం ఇప్పుడు విజువల్స్ రూపంలో చూస్తున్నాం. నెల్లూరు కేంద్ర కారాగారము ఇక్కడే ఉన్నారు. గత 10 రోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని చూసేందుకు మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు బయలుదేరి వస్తున్నారు. ఆయన కనుపర్తిపాడులోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో అక్కడ దిగుతారు 11 గంటలప్పుడు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జాతీయ రహదారి మీదుగా భుజబుల్ నెల్లూరు చేరుకుని భుజబుల్ నెల్లూరు మీదుగా ఇక్కడ జిల్లా సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. అనంతరం ఆయనతో పాటు అంటే మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు లోనికి వెళ్తారు. అయితే లోపల రామకృష్ణారెడ్డిని పరామర్శించి సుమారు ఒక అరగంట సేపు పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి తిరిగి తాడేపల్లికి వెళ్ళిపోతారని కూడా వైఎస్ఆర్ శ్రేణులు చెప్తున్నారు. అయితే 10:30 అదేవిధంగా 11 గంటల ప్రాంతంలో ఆయన కనుపర్తిపాడులోని అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లో వస్తారు. అయితే ఆయనకు స్వాగతించేందుకు ఈ పార్టీకే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన జిల్లా శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు మొత్తం ఆయన కలవడానికి ఇప్పటికే హాజరవ్వడం జరిగింది. అయితే ఆయన 11 గంటల ప్రాంతంలో ఆయన కనుపర్తిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో దిగుతారు. ఆయన అక్కడి నుంచి నేరుగా జాతీయ రహదారి మీద నుంచి భుజబుల్ నెల్లూరుకు వచ్చి భుజబుల్ నెల్లూరు మీదుగా నెల్లూరు సెంట్రల్ జైలుకి వస్తారు. అయితే ఆయన చూసేందుకు ఆయన పలకరించేందుకు జిల్లా నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయితే రామకృష్ణారెడ్డిని జైల్లో ఉన్న రామకృష్ణాన్ని పలకరించేందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన పాటు జైలు లోపలికి పలకరింపుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముందుగా అంటే పోలీసు పెరడ్ గ్రౌండ్లో ప్రతి విఐపీస్ కానీ ఇక్కడే హెలిప్యాడ్ని ఏర్పాటు చేస్తారు. అయితే ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా కనుపర్తిపాడులోని జిల్లా పరిషత్ పాఠశాల అక్కడ ఇవ్వడం జరిగింది హెలిప్యాడ్. అక్కడైతే అంటే పోలీస్ పెరడ్ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ అక్కడ దిగితే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, కొంత అసౌకర్యానికి గురి కావాల్సి వస్తుంది. దానికోసం ఏంటంటే నెల్లూరు సిటీకి శివారు ప్రాంతంలో ఉన్న కనుపర్తిపాడులోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దిగేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అక్కడి నుంచి నేరుగా జిల్లా సెంట్రల్ జైలుకు వచ్చి అక్కడ రామకృష్ణారెడ్డిని జైల్లో ఉన్న రామకృష్ణాన్ని పరామర్శించి అనంతరం అక్కడి నుంచి మళ్ళీ కనుపర్తికి పాడిపోయి అట్నుంచి ఆయన హెలికాప్టర్లో తాడేపల్లికి వెళ్తారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కావాలని ఆయన పోలీస్
పెరెడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలైతే చెప్తుంటే, అయితే పోలీస్ అధికారులు మాత్రము అయితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వస్తారు, అదేవిధంగా పోలీస్ పెరెడ్ గ్రౌండ్ నుంచి కొత్తూరు వరకు ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల ఉదయం పూట స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాహనాలు అదేవిధంగా వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కొంత అంతరాయం ఏర్పడుతుంది, దానివల్లే మనం కనుపర్తిపాడు దగ్గర ఆయనకు హెలికాప్టర్కు దిగేందుకు అనుమతి ఇచ్చామని కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద మరికొద్దిసేపట్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నెల్లూరుకి రానున్నట్లు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ అటెల్ హరీష్ అటెల్. ఇక మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈవీఎం ధ్వంసం విషయంలో మొదట్లో ఆయన కొంత ఊరటనిచ్చే విధంగా బెయిల్ వచ్చినప్పటికీ తిరిగి ఆ బెయిల్ రద్దు కావడంతో ఒకసారిగా పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన భేటీ కాబోతున్నారు. ములాఖాత్లో ఆయన కలబోతున్నారు, పిన్నెల్లితో భేటీ కాబోతున్నారు. సుమారుగా అరగంట పాటు ఆయనతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. నెల్లూరు జిల్లాలో ఆయన ఈరోజు ఆ కార్యక్రమం అనంతరం ముఖ్య నాయకులతో కూడా వైసీపీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. సో పిన్నెల్లితో జగన్మోహన్ రెడ్డి భేటీ అనేది కొంత ప్రత్యేక ఆకర్షణగా ఉంది, కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సొంత పార్టీ నాయకుడు ఏకంగా ఈవీఎం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టలాగా వివరించి ఈవీఎం ధ్వంసం చేసినప్పటికీ ఆయన్ని వెనకేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి తాన్ని సమర్థించే విధంగా మాట్లాడమే కాకుండా ఈరోజు వెళ్ళి మరోసారి పరామర్శించే విధంగా ఆయన్ని పిన్నెల్లిని ఈరోజు మరికాసేపట్లో కలబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్ మరింత తాజా సమాచార ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ మీద గత కొద్ది రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి జిల్లా జైలు ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర హాజరవుతున్నారు. ఆయన చూసేందుకు